హలో గాయ్స్! ఇవాళ మనం 'BB8 డే 3 ప్రోమో 1' గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏమైందంటే ఫస్ట్ ఆహ్, సీత నామినేషన్ స్టార్ట్ చేసింది. సీత ఈ ప్రోమోలో ఏముందంటే సీత నామినేషన్ చేసేది ఎవరిని? బేబక్కని. బేబక్కతో ఏమంది? మీరు చెప్పారు ఒక కూర మార్నింగ్, ఒక కూర ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పారు. కానీ నిన్న నైట్ 2 కర్రీస్ చేశారు. అంటే బేబక్క ఎప్పుడు చేసాము? అలా మనం చేయలేదే స్ట్రిక్ట్‌గా అనుకున్నాం కదా! 1 కర్రీయే చేసుకోవాలని. అంటే లేదు నిన్న చికెన్ కర్రీ అను, ఆలు కర్రీ చేశారు అంటే అప్పుడు బేబక్క లేదు నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి వెజిటేరియన్ అన్నట్టుగా అది చేశాము అంతే. ఆహ్, నేను ఆ రోజు ఇంకా సీత మొదలెడుతూ నేను ఆ రోజు ఒక్క ఎగ్ నా ఎగ్, ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే మీరు ఒప్పుకోలేదు. నిన్న 2 కర్రీస్ చేశారు కదా మీరు అని మొదలెట్టింది. అసలు లాజిక్ ఉందా ఇందులో? ఇదే పాయింట్ అయితే సీత చాలా దెబ్బపడిపోయింది. ఎందుకంటే అందులో ఏముంది లాజిక్? ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ కదా! ఒక నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ కర్రీ ఉండాలి కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. అయితే సీత నేను యాక్చువల్‌గా ఏమనుకున్నానంటే నిఖిల్‌ని టార్గెట్ చేసిందనుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి సీతకి, నిఖిల్‌కే పడింది. ఫస్ట్‌లో ఏదో గేమ్ ఆడుతున్నప్పుడు బిగ్ బాస్ నన్ను కూడా పొగడ్రా అని అంటే వెళ్లి పక్కకు పోయి ఆడుకో అన్నాడని చాలా ఫీల్ అయింది. ఆ టైంలో మళ్ళీ నామినేషన్స్ అప్పుడే మధ్యలో ఎంటర్ అయ్యి ఎవరికో అందిస్తుంటే నిఖిల్ నువ్వు మధ్యలో మాట్లాడకు అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఒకసారి. అలాగే నిఖిల్ చాలా పొగరుగా ఉన్నాడని, ఏంటో తను పెద్ద పోటుగాడిలా మాట్లాడుతున్నాడన్నట్టు సీత ఎన్నో సార్లు చెప్పింది. బట్ ఇప్పుడు నిఖిల్‌ని ఏం చేయలేదు. ఎందుకంటే నిఖిల్ చీఫ్ కాబట్టి. మొదటిదైతే బేబక్కేసింది. ఇంకా రెండోది చూడాలి. నెక్స్ట్ అభయ్ వచ్చేసి మణికంఠకి నామినేట్ చేశాడు. ఆ అబ్బాయి మాట్లాడుతూ మణికంఠ గురించి ఒక్కసారి హైపర్ అయితే పర్వాలేదు. తర్వాత కామ్ డౌన్ అయ్యి అందరితో మాట్లాడుతూ కలివిడిగా ఉండాలి. కానీ నువ్వెప్పుడూ అదే మూడ్‌లో ఉంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అండ్ ఆల్సో ఈయన ఓం ఆదిత్య సారీ చెప్పిన విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్టున్నాడు. అప్పుడు ఆయన దగ్గరకొచ్చి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తే కూడా నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నట్టంటే మణికంఠ నేను అప్పటికి వద్దు వద్దు అంటున్నాను. అయినా కూడా మాట్లాడుతుంటే నన్ను చెప్పనివ్వు అంటూ అభయ్‌ని అరుస్తూ ఉన్నాడు. హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మేబీ తిను అభయ్ మణికంఠను "నువ్వు అన్‌ఫిట్ ఈ హౌస్‌కి" అని అన్నట్టున్నాడు. మణికంఠ నేను అన్‌ఫిట్ అయితే నేనే బయటికెళ్ళిపోతాను అని మాట్లాడాడు. నిన్నేంటి నన్నే నూకేస్తారు కొన్ని రోజులు ఆగితే మనం సరిగ్గా ఉండకపోతే అని అభయ్ అంటాడు. విష్ణుప్రియ సానియాకి వేస్తే తను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే క్రమంలో ఏం చెప్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోకూడదు. పక్కన కూర్చొని హ్యాపీగా చిల్ కొట్టాలి అన్నట్టు మాట్లాడుతుంది. దేనికి సంబంధించిందంటే నిన్న బేబక్క పప్పు గురించే అది ఖచ్చితంగా. ఏంటంటే బేబక్క పాపం పప్పు చేసే టైంలో ఆమె జస్ట్ విజిల్ రావడం లేట్ అయినప్పుడు ఆమెను మీరెందుకు ఇంత మా ఆకలంటే మీకింత ఇర్రెస్పాన్సిబిలిటీయా అని వాడిన ఒక డైలాగ్‌నే ఇప్పుడు విష్ణుప్రియ మళ్ళీ అడిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆ డైలాగ్ వేస్తూ ఫైటింగ్ జరిగింది గదా! అసలా ఉన్నట్టుండి లేచి చేసుకునేటప్పుడు అందరూ ఒక కన్నేసి ఉంచాలి. ఒక ఐటెమ్ గనక ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు మరి దా ఈక్వల్‌గా సానియాకి కూడా పార్ట్ ఉంటది. అలాగే బేబక్క కొంచెం ఇనిషియేట్ చేసుకొని చేస్తుందని ఆమెను మాటలనాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైమ్ గాబట్టి వంట చేయడం ఆ ఇంట్లో. అండ్ విష్ణుప్రియ ఇంకో నామినేషన్ వచ్చేసి మణికంఠ వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏంటంటే మణికంఠ ఏదో సందర్భంలో అంటున్నాడు నేను అందుకే ఈ 3 డేస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావో నేను గమనించడానికి నీ దగ్గర ఉన్నాను అంటది. విష్ణుప్రియ షాక్ అవుతూ అందుకే ఓ గాడ్ అందుకే నువ్వు ఈ 3 డేస్ నాతో తిరిగావా అంటది. చూసారా? అంటే మణికంఠ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో పాలిటిక్స్ ప్లే చేస్తున్నట్టుగా నిజంగా ఏదో కుట్ర పన్నుతున్నట్టుగా ఏదో వాళ్ళ నుంచి ఏవో లాగాలి. ఒకానొక టైంలో నిఖిల్ గురించి మాట్లాడుతూ ఇవాళ నాకు దొరుకుతాడనుకున్నాను. ఒక చిన్న లాజిక్ అయినా చాలు దొరికితే నేను చెప్తాను అంటాడు. ఏంటి అసలు గేమ్ అంటే ఏమనుకుంటున్నాడో మనకంటే ఐడియా ఉందో లేదో తెలీదు. ఎందుకంటే ప్రతి క్షణము సరదాగా ఉండడం అన్నీ కలిపే కదా బిగ్ బాస్ అనేది తనకు తెలియట్లేదు అని అనుకుంటున్నాను నేను. మణికంఠ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. అండ్ శేఖర్ భాష దాన్ని ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చుకునే క్రమంలో నువ్వన్నీ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. నీకు నువ్వుగా ఏదో ఒకటి అనుకుంటావు. తవ్వుకొని ఇది నా గురించే నా గురించే అనుకుంటావా ఏంటో మరి అందరితో కలవడం లేదు నువ్వు అని శేఖర్ భాష మాట్లాడుతూ ఉంటాడు.
ఈ విషయంలో మాత్రం శేఖర్ భాష చాలా కరెక్ట్‌గా అనలైజ్ చేశాడు మణికంఠని. నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావు అంటే మణికంఠ రాజకీయం. నేను రాజకీయం చేస్తున్నాను అంటాడు. శేఖర్ భాష అవును నువ్వు రాజకీయం చేస్తున్నావు. ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా కూడా అది నీకు ఆపాదించేసుకొని లోతుగా ఆలోచించేసి నిన్నేదో చేస్తున్నట్టు బయటకు ప్రొజెక్ట్ చేసి చేస్తున్నావు అంటాడు శేఖర్ భాష. నేనా రాజకీయాలా అంటూ మణికంఠ రిప్లై ఇచ్చాడు. శేఖర్ భాష అయితే ఎక్కడ తగ్గడు. ఉన్నదున్నట్టుగా దులిపి పాడేశాడు. అతనన్న ప్రతి పాయింట్ కరెక్టే కాబట్టి మణికంఠ ఏం రిప్లై ఇచ్చాడో చూడాలి. అప్పటికే సగం కృంగిపోయి ఉన్నాడు. ఆ తర్వాత ప్రేరణ నామినేట్ చేసే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే టైంలో అప్పుడు ఎమోషనల్ అయ్యాడు. ఏంటంటే నా పాస్ట్ గురించి మీకేం తెలుసు? నాకు నాన్న లేడు. అమ్మ చనిపోయింది. ఫాదర్ ఇన్సల్ట్ చేశాడంట. అండ్ వాళ్ళ మదర్ చనిపోయిందంట. కానీ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కట్టెలు పేర్చడానికి కూడా 10 మందిని డబ్బులు అడుక్కున్నానంటూ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. కానీ ఇది ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి టచ్ అయ్యే ఉంటది. తనకున్న ప్రాబ్లమ్స్. అక్కడున్న ఇంటి సభ్యులు కూడా చెలించిపోయారు. పాపం ఇన్ని కష్టాలున్నాయా మణికంఠకని. కానీ అతను ఎఫర్ట్స్ పెట్టకుండా ఈ సెంటిమెంట్ డ్రామాతోని ఎన్నాళ్ళని పండిస్తాడు. ఆ సిట్యుయేషన్ మనం చూస్తున్నంత సేపు మణికంఠని మనం మంచిగానే అనుకుంటాం. కానీ ఆ సిట్యుయేషన్ అయిపోయాక మనం గేమ్‌లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు తను ఎఫర్ట్ చూపించకపోతే తననెవ్వరు సపోర్ట్ చేయలేరు. ఇది ఎప్పుడు తెలుసుకుంటాడో మరి మణికంఠ ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తాడో తెలీదు. అండ్ ఈయన ఎవరితో కలవకుండా ఏదో అందరూ ఇతన్ని ఫస్ట్ రోజు పంపించడానికి ట్రై చేశారు కదా! ఆ మెంటాలిటీలో ఇంకా ఉన్నారు ఈళ్ళంతా. నన్నేదో చేస్తున్నారు అన్నట్టుగా ఈయన బిహేవ్ చేయడం ఆయనకి నచ్చలేదనుకుంటా. అందరూ అదే కదా క్వెషన్ చేసేది. మణికంఠ అయితే ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు. ఇంకా అలాగే ఉన్నాడు. ఇంకా జోన్ ఔట్ అయిపోయాడని యష్మి కూడా అనింది మొన్న. దాన్ని కూడా తప్పుపట్టి యష్మి వెళ్ళిపోయాక దాన్ని సీతకి కంప్లైంట్ చేయడం కూడా చూసాము. యష్మి చూసావా నన్నేమందో అంటూ. ఇంకా ప్రేరణ వచ్చి సానియాకి ఇంకో ఓటు వేసినట్టుగా అర్థమవుతుంది. ఏంటంటే మీరు జోక్స్ వేసుకుంటూ జోవియల్‌గా ఉండండి, జాయ్‌ఫుల్‌గా ఉండండి ఈ టైంలో. సీరియస్‌నెస్సే లేదు అన్నట్టుగా కామెంట్ చేసింది ప్రేరణ మీద. సో, ప్రేరణ దానికి బదులుగా సానియాకి వేస్తూ ఆ సీరియస్‌నెస్ మాకు తెలుసు. మేమెంత సీరియస్‌గా ఉన్నాం గేమ్‌లో అనేది మాకు తెలుసు. మీరెవరు చెప్పడానికి అన్నట్టు మాట్లాడింది. అయితే ఇక్కడ సీత ఇంకొకళ్ళని నామినేట్ చేసింది. నువ్వెలా చెప్పావో తెలుసా అసల? హ్యాండ్ రైజ్ చేసి గట్టిగా అరిచి అంటూ మొదలెట్టింది. అది ఎవరినో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు మణికంఠ పాస్ట్ లైఫ్‌లో జరిగినవి అదే లైఫ్‌లో ఇప్పుడు తను ఫేస్ చేసినవి అన్నీ చూస్తే నాకు నిజంగా జాలేస్తుంది. కానీ అతను ఏంటంటే లై శేఖర్ భాష చెప్పింది అక్షరాల కరెక్ట్. తను ఏంటో పొలిటికల్‌గా ప్లే చేసి ఏదో నెగ్గుదాము అని ఎంతసేపటికి ఏదో చాణక్యుడిలాగా ఏదో ఆలోచించడం మొదలుపెట్టి గెలుద్దాం అన్నట్టున్నాడు గానీ, హానెస్ట్‌గా అందరితో కలివిడిగా ఉంటూ, వచ్చిన సిట్యుయేషన్‌ని ఛాలెంజ్‌గా తీసుకుంటూ, మార్చుకుంటూ గెలుద్దాం అన్న ఉద్దేశం లేదు.